నమస్కారం అండి రైతు మిత్రులకు. ఈరోజు మనం యూనివేజ్ కంపెనీ వారి అర్జున్ తేజ సెగ్మెంట్ యొక్క ఇత్తనం గురించి నేను తెలియజేయడానికి వచ్చాను. ఇదే యూనివేజ్ కంపెనీ వారి అర్జున్ రకాన్ని లాస్ట్ ఇయర్ అయితే నేను ఫీల్డ్ విజిట్ చేసి వీడియో అయితే చేశాను. పాపాయపాలెంలో ఒక రైతుకు వచ్చేసి 42 క్వింటాల దిగుబడి అయితే వచ్చింది. చివరి వరకు అయితే కనుక్కున్నాను. అదే యూనివేజ్ కంపెనీ వారి అర్జున్ సెగ్మెంట్ ని ఇక్కడ పల్నాడు జిల్లా అమరావతి మండలం పూడి గ్రామవాస్తవ్యులు ఏకుల పాములు గారి పొలంలో అయితే ఉన్నాము. తను కూడా యూనివేజ్ కంపెనీ వారి అర్జున్ రకం తేజ సెగ్మెంట్ ని సాగుబడి అయితే చేస్తున్నారు. సార్, మీకు అసలు ఇతను గురించి ఎలా తెలిసి ఎక్కడ తీసుకొచ్చారు? సత్తనపల్లి తెచ్చానండి. గణేష్ అన్న ద్వారా తెచ్చాను. గణేష్ అన్న దగ్గర అంటే గణేష్ అన్న ఎలా పరిచయం మీకు? మాకు ఇదివరకే పరిచయం ఉందా? ఇదివరకే పరిచయం ఉందా? పాకాలపాడులో ఫీల్డ్ పెట్టారు. లాస్ట్ పాకాలపాడులో ఫీల్డ్ పెట్టారు. అక్కడ కలిసిండు. పాకాలపాడులో ఫీల్డ్ పెట్టారు. నేను కూడా ఇదే అర్జున్ యూనివేజ్ కంపెనీ ఇదే అర్జున్ సెగ్మెంట్ నేను పాపాయపాలెంలో చూశాను. అక్కడ కూడా దిగుబడి సూపర్ గా అయితే ఉంది. తర్వాత నేను రైతుకు ఫోన్ చేసి కనుక్కుంటే 42 క్వింటాలు దిగుబడి వచ్చిందయ్యా. వాళ్ళకైతే 3 క్వింటాలు తాళైతే వచ్చింది. చాలా బాగుంది అన్న. తర్వాత నేను అంతకుముందే ఫీల్డ్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఇత్తనాన్ని తీసుకొచ్చి సాగుబడి చేయటం? బానే ఉందండి. బానే ఉంది. ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? ఎకరానికి 30 లక్ష వచ్చింది. ఎకరానికి 30 లక్షలు. అంతమించి ఎక్కువ రాదా? వాతావరణం సరిలేదు కండి. మొన్న వానకి ఇవన్నీ దెబ్బతిని కింద కాపుపోయింది. తెగులు తట్టుకుంటుంది. ఆ తెగులు తట్టుకుంటుంది. బొబ్బర పెద్దగా లేదు. తేజనేనా లేకపోతే తేజానే ప్యూర్ తేజ సన్నాలు అంటే ఈ ఇత్తనం గురించి చెప్పుకోవాలంటే అసలు ఎలా ఉంది చిన్నప్పటి నుంచి? అసలు ఇత్తనం ఈ తోట పెరుగుదల గానీ బానే ఉందండి. బానే ఉంది. ఎందుకంటే ఒక నాగలు తోలిన తర్వాత తొందరగా చెట్టు అనేది పెరుగుదల మొక్కేసిన కాడ నుంచి స్పీడ్ గానే ఉంది. మొక్కేసిన దగ్గర నుంచి స్పీడ్ గానే ఉంది. వేసుకోదగ్గ ఎత్తనం. ఎందుకంటే వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫీల్డ్ పెట్టి మీరు ఒక వీడియో తీసామంటే చుట్టుపక్కల వచ్చి మిమ్మల్ని కనుక్కుంటారు, మీ పొలాన్ని చూస్తారు. చూడండి, తప్పేలేదు. కానొస్తుంది కండి, చేను కూడా కానొస్తుందిగా. ఓకే అండి, ఇదే అండి మనం రైతు నుంచి మనం తెలుసుకున్నది యూనివేజ్ కంపెనీ వారి అర్జున్ తేజ రకం సెగ్మెంట్ గురించి. తను అయితే ఇప్పుడు ఓవరాల్ గా అయితే ఉన్నదాన్ని బట్టి అయితే 30 క్వింటాల దిగుబడి అయితే వచ్చిందని అంటున్నారు. తాళి శాతం కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వైరస్ అనేది కొంచెం అధికంగా ఉంది. బొబ్బర్ గానీ లేదా నల్లి గానీ అధికంగా అయితే ఉంది. కానీ వీటిని తట్టుకొని కూడా ఈ పొలం అయితే ఈ చేను అయితే బాగుంది. ఓవరాల్ గా అయితే వేసుకోదగ్గ ఎత్తనం మంచి దిగుబడి అయితే ఉంది. అసలు ఈ కాపు గురించి చెప్తారా? ఇదైతే మొదటి తంటే, ఇది రెండో తంతే అండి. మూడో తంతే ఇంకా రాలా ప్రజెంట్. ఇప్పుడున్న ఎర్రగాయలు ఎన్ని క్వింటాలు అవుతాయి అన్నారు ఎకరానికి వచ్చేసి? ఎకరానికి 10 అయితే 10 అయితే అనుకుంటున్నారు. పచ్చికాయ అధికంగా ఉందిగా? ఎన్ని తంతలు ఉంది అసలు చేలో? ప్రస్తుతానికి 2 తంతలు ఉందండి. 3వ తంత వస్తుంది ఇప్పుడు. 3వ తంత అనేది ఇప్పుడు వస్తుంది. ఇది పైన వచ్చి ఈరంట. అవునండి. ఒక చెట్టుకి తాలుగాయలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారా? చెట్టు మొత్తం ఈ చెట్టు చూచు. ఒక కాయ, 2 కాయలు. 2 కాయలు అండి. 2 కాయలు అయితే ఉన్నాయి. అంటే మీకు పర్వాలేదు అనిపిస్తుంది ఇత్తనం? పర్లేదండి, బానే. ఈ చెట్టుకి రా. బాగా ఎడంగానే పెట్టినట్టున్నారు మొక్కకి. ఇంకా పెట్టాలంటారా? సరిపోయిద్దా? సరిపోయిద్దా?